నమస్కారం. ఈరోజు మనం మన ముందున్న సమాచారాన్ని ఒక కొత్త పద్ధతిలో అంటే ఒక క్విజ్ లాగా విశ్లేషిద్దాం. నేను ప్రశ్నలు అడుగుతాను, దానికి సరైన సమాధానం ఏంటి, ఎందుకు అనేది మన నిపుణులు వివరిస్తారు. ఆ మంచి ఆలోచన. ఈ పద్ధతిలో విషయాలు గుర్తుపెట్టుకోవడం తేలికవుతుంది. దాని వెనుకున్న తర్కం కూడా బాగా అర్థమవుతుంది. కరెక్ట్. ఇంకా ఆలస్యమెందుకు, మన మొదటి ప్రశ్నతో మొదలుపెట్టేద్దామా? తప్పకుండా. సరే, మన మొదటి ప్రశ్న 2014లో ఏర్పాటైన టీఎస్ఆర్ సుబ్రమణియన్ కమిటీ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? నేను ఆప్షన్స్ చదువుతాను. ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికా, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చట్టాలను సమీక్షించడానికా, ముస్లిం వివాహ చట్టం రద్దు కోసమా, లేక మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చట్టాల కోసమా? దీనికి సరైన సమాధానం రెండవ ఆప్షన్. అంటే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క ప్రక్రియలు, చట్టాలను సమీక్షించడం కోసమన్నమాట. ఓ, పర్యావరణ చట్టాల కోసమా? దీని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆగస్టు 2014లో అప్పటి పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటే MOEFCC ఈ కమిటీని వేసింది. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మన దేశంలో ఉన్న కీలకమైన పర్యావరణ చట్టాలు అంటే పర్యావరణ పరిరక్షణా చట్టం, అటవీ సంరక్షణా చట్టం, వన్యప్రాణి సంరక్షణా చట్టం ఇలాంటి వాటిని సమీక్షించి వాటికి సవరణలు సిఫార్సు చేయడం. అంటే మిగతా ఆప్షన్స్ అన్నీ తప్పేనన్నమాట. అవును. ఉగ్రవాదానికి దీనికి సంబంధం లేదు. అలాగే ముస్లిం వ్యక్తిగత చట్టానికి కూడా. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ గారు 2015లో జాతీయ విద్యా విధానంపై కూడా ఒక కమిటీకి నాయకత్వం వహించారు. అందుకే 4వ ఆప్షన్ కూడా ఇచ్చారు. సరిగ్గా. కాని ప్రశ్నలో స్పష్టంగా 2014 కమిటీ గురించి అడిగారు కాబట్టి అది పర్యావరణ చట్టాల కోసమే. చాలా స్పష్టంగా చెప్పారు. సరే, మన రెండవ ప్రశ్న గవర్నర్ పాత్రకు సంబంధించింది. నేను 2 వ్యాఖ్యను చదువుతాను. అవి ఏ కమిషన్ సిఫార్సు చేశాయో చెప్పాలి. ఏ, గవర్నర్పై రాజ్యాంగంలో ఊహించని పదవులు, అధికారాల భారం మోపకూడదు. బి, గవర్నర్ను విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా చేయడం ఇప్పుడు అసంబద్ధంగా మారింది. ఆప్షన్స్: జస్టిస్ ఎంఎం పుంచి కమిషన్, కొఠారీ కమిషన్, కొత్త విద్యా విధానం 2020, జాతీయ జ్ఞాన కమిషన్. ఇవి జస్టిస్ ఎంఎం పుంచి కమిషన్ చేసిన సిఫార్సులు. పుంచి కమిషన్. అవును. ఓకే. 2007లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి ఈ కమిషన్ను వేశారు. ఇది తన నివేదికను 2010లో ఇచ్చింది. ఆ నివేదికలో గవర్నర్ పాత్రపై చాలా స్పష్టమైన సిఫార్సులు చేశారు. మీరు చెప్పిన ఆ 2 వ్యాఖ్యలు అందులోనివే. ముఖ్యంగా గవర్నర్ను యూనివర్సిటీల ఛాన్సలర్ పాత్ర నుండి తప్పించాలని గట్టిగా చెప్పింది. మరి మిగతా కమిషన్లు? కొఠారి కమిషన్ పూర్తిగా విద్య యొక్క నిర్మాణంపై దృష్టి పెట్టింది. NEP 2020 కూడా విద్య గురించే కాని గవర్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక జాతీయ జ్ఞాన కమిషన్ ICT, ఉన్నత విద్య సంస్కరణపై ఫోకస్ చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ పుంచి కమిషన్. చాలా బావుంది. ఇప్పుడు 3వ ప్రశ్న. కొన్ని చట్టాలు అవి అమలులోకి వచ్చిన సంవత్సరాలిస్తున్నాను. వీటిలో ఏ జత సరిగ్గా సరిపోలేదో చెప్పాలి. 2005 సమాచార హక్కు చట్టం, 2005 MGNRGA చట్టం, 2009 RTE చట్టం, 2012 జాతీయ ఆహార భద్రతా చట్టం. ఇందులో సరిగ్గా సరిపోలనిది చివరిది 4వ ఆప్షన్. 2012 జాతీయ ఆహార భద్రతా చట్టమా? అవుడు. ఎందుకంటే జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చింది 2013లో, 2012లో కాదు. జూలై 2013లో పార్లమెంటు దీన్ని ఆమోదించింది. మిగిలిన 3 కరెక్ట్గా ఉన్నాయి. RTI, MGNRGA 2005లోనే వచ్చాయి. విద్యా హక్కు చట్టం అంటే RTA 2009లో ఆమోదించబడింది. ఓకే. తర్వాతి ప్రశ్న DMEO గురించి. అంటే డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫీస్. దీని లక్ష్యాలు ఏవి అని అడుగుతున్నాను. ఏ, డేటా ఇన్ఫర్మాటిక్స్ కోసం ఒక కేంద్రీకృత రిపాజిటరీని అభివృద్ధి చేయడం. బి, డేటా ఆధారిత విధాన రూపకల్పనను ప్రారంభించడం. సి, పనితీరు కొలమానాలను ట్రాక్ చేయడాన్ని సంస్థాగతీకరించడం. డి, ఫలితాల పర్యవేక్షణ, మూల్యాంకనాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం. ఇది కొంచెం ట్రిక్కీ ప్రశ్న. దీనికి సమాధానం బి, సి మరియు డి మాత్రమే సరైనవి. అంటే ఏ తప్పనుమాట. ఎందుకు?
కరెక్ట్. ఎందుకంటే డిఎంయు అనేది 2015లో నీతి ఆయోగ్ కింద స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం సాక్ష్యాధారిత విధాన రూపకల్పనను ప్రోత్సహించడం. బి, సి, డి ఆ లక్ష్యాలను సరిగ్గా వివరిస్తాయి. కానీ ఏ అంటే డేటా యొక్క కేంద్రీకృత రిపాజిటరీని అభివృద్ధి చేయడం అనేది నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అంటే ఎన్డీఏపీ పని. ఓ, అది వేరే విభాగానికి సంబంధించిందా? అవును, ఎన్డీఏపీ కూడా నీతి ఆయోగ్ కిందనే ఉంటుంది, కానీ అది డిఎంఈఓ యొక్క ప్రత్యక్ష లక్ష్యం కాదు. అందుకే ఏ తప్పు. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పబ్లిక్ రికార్డ్ ఆఫీసులను స్వతంత్ర సంస్థలుగా స్థాపించాలని ఎవరు సిఫార్సు చేశారు? మ్మ్. ఇది రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ అంటే సెకండ్ ఏఆర్సి సిఫార్సు. సెకండ్ ఏఆర్సీ? అవును. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ తన మొదటి నివేదిక సమాచార హక్కు సుపరిపాలనకు మాస్టర్ కీ అనే పేరుతో 2006లో ఇచ్చింది. అందులో ఈ సిఫార్సుంది. దీని లక్ష్యమేంటంటే ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం. బాగుంది. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే ఉపాధి హామీ పథకం గురించి కొన్ని వ్యాఖ్యలు. ఇందులో ఏవి సరైనవో చెప్పాలి. ఏ, వేతనం కోరుకునేవారు ఎన్జీఎన్ఆర్ఈజీఏ యొక్క ప్రాథమిక వాటాదారులు. బి, ఫీల్డ్ ఆఫీసర్ చేపట్టాల్సిన పనులను సిఫార్సు చేస్తారు. సి, గ్రామసభ పథకం అమలుపై సామాజిక తనిఖీ నిర్వహిస్తుంది. ఇందులో ఏ మరియు సి మాత్రమే సరైనవి. అంటే బి తప్ప ఫీల్డ్ ఆఫీసర్ కాదా పనులను సిఫార్సు చేసేది? లేదు, అక్కడే చాలామంది పొరపడతారు. బి తప్పు. ఎందుకంటే ఏ పనులు చేపట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించేది గ్రామసభ, ఫీల్డ్ ఆఫీసర్ కాదు. అతని పని కేవలం పర్యవేక్షణ, రికార్డుల ధృవీకరణ మాత్రమే. ఓకే, మరి ఏసి ఎందుకు కరెక్ట్? ఏ సరైనదే. ఎందుకంటే ఈ పథకం ఉద్దేశ్యమే గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ ఇవ్వడం. కాబట్టి వేతనం కోరేవారే ప్రధాన వాటాదారులు. ఇక సి కూడా సరైనదే. ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోషల్ ఆడిట్ చేసే పూర్తి అధికారం గ్రామసభకుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రాజ్యాంగం నుంచి కొన్ని ప్రశ్నలు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దుకు వీలు కల్పిస్తుంది? ఇవి ఆర్టికల్ 18. ఆర్టికల్ 18? అవును. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, వారసత్వంగా వచ్చే అధికారాలను నివారించడానికి ఈ ఆర్టికల్ బిరుదులను రద్దు చేస్తుంది. అయితే సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు అంటే జనరల్, డాక్టర్ లాంటివి అనుమతించబడతాయి. మిగతా ఆర్టికల్ సంగతేంటి? ఆర్టికల్ 15 వివక్షను నిషేధిస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేస్తుంది. రైట్. తర్వాతి ప్రశ్న కూడా ఆర్టికల్స్ గురించే. ఈ జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆర్టికల్ 44 పౌరులకు ఉమ్మడి పౌరస్మృతి. 2 ఆర్టికల్ 48 న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరుచేయడం. ఇందులో కేవలం మాత్రమే సరిగ్గా సరిపోలింది. అంటే 2 తప్పన్మాట. అవును, 2 తప్పు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించే చెబుతుంది. అది కరెక్ట్. కానీ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరుచేయడం గురించి చెప్పేది ఆర్టికల్ 50, ఆర్టికల్ 48 కాదు. మరి ఆర్టికల్ 48 దేని గురించి? ఆర్టికల్ 48 వ్యవసాయం మరియు పశుసంవర్ధన సంస్థకు సంబంధించింది. ఓకే. తర్వాతి ప్రశ్న. అరెస్టైన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించే రిట్ ఏది? అది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటానికి ఉద్దేశించిన చాలా ముఖ్యమైన రిట్. ఎవరైనా అక్రమంగా నిర్బంధించబడితే కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. మరి మిగతా రిట్స్ క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. కో వారెంటో అనేది ఒక ప్రభుత్వ అధికారి పదవి చట్టబద్ధతను ప్రశ్నిస్తుంది. సెర్ష్యోరారీ అనేది దిగువ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయడానికి ఉన్నత న్యాయస్థానం జారీ చేస్తుంది. ఇక మ్యాండమస్ ఒక ప్రభుత్వ అధికారి తన చట్టపరమైన విధిని నిర్వర్తించాలని ఆదేశిస్తుంది. చాలా బావుంది. రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకోబడతారు? ఇది చాలా సులభమైన ప్రశ్న అనుకుంటా. అవును, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సమాధానం 6 సంవత్సరాలు. 6 ఏళ్లు. అవును. రాజ్యసభ ఒక శాశ్వత సభ, లోక్సభలాగా రద్దు కాదు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సరే,
ఇప్పుడు రాష్ట్రాల గురించి ఒక ప్రశ్న. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలలో దేనిలో ద్విసభ శాసనసభ ఉంది? ఐ ఒడిషా, ఐ పశ్చిమ బెంగాల్. రెండూ కావు. రెండూ కావా? అవును. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రెండింటిల్లోనూ ఏకసభ శాసనసభ మాత్రమే ఉంది. అంటే కేవలం విధానసభ మాత్రమే ఉంది. ద్విసభ అంటే విధానసభతో పాటు విధాన పరిషత్ కూడా ఉండటం. ప్రస్తుతం మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో మాత్రమే ద్విసభ శాసనసభలున్నాయి. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రాష్ట్రాలలో దేనిలో 30 కంటే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి? ఐ కర్ణాటక, ఐ రాజస్థాన్. దీనికి కూడా సమాధానం రెండూ కావు. అవునా? కర్ణాటకలో లేవా? లేవు. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలున్నాయి. రాజస్థాన్లో 25 ఉన్నాయి. రెండూ 30 కన్నా తక్కువే. 30 కంటే ఎక్కువ స్థానాలున్న రాష్ట్రాలు కొన్నున్నాయి. ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39. ఓకే. ఇప్పుడు పంచాయతీరాజ్ గురించి. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని పంచాయతీ సంస్థలలోని పదవులలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించబడింది? దీనికి సమాధానం 1/3. 1/3. అవును. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 243(d)(3) ప్రకారం పంచాయతీలలోని మొత్తం సీట్లలో కనీసం 1/3 మహిళలకు రిజర్వ్ చెయ్యాలి. అయితే కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటివి దీనిని 50% పెంచాయి. ఇది ఒక మంచి విషయం. నిజమే. ఇప్పుడు ఇంకో సవరణ గురించి. ఏ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన నిబంధనలను చేసింది? అది 74వ సవరణ. 74వ సవరణ. అవును. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పట్టణ స్థానిక సంస్థలకు అంటే మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించింది. దీని ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 9A చేర్చారు. దీనికి ముందు వచ్చిన 73వ సవరణ గ్రామీణ స్థానిక సంస్థలకు అంటే పంచాయతీ రాజ్కు సంబంధించినది. సరే, ఈ రోజుకి మన చివరి ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలకు సంబంధించినది? ఇది ఆర్టికల్ 243G. 243G. అవును. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభలు చట్టం ద్వారా పంచాయతీలను స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలను, బాధ్యతలను బదిలీ చేయవచ్చు. మిగతా ఆప్షన్స్ క్లుప్తంగా. 243M కొన్ని ప్రాంతాలకు పంచాయతీరాజ్ వర్తించదని చెబుతుంది. ఇక 243Q మరియు 243W మున్సిపాలిటీలకు సంబంధించినవి. ఈ క్విజ్ పద్ధతి ద్వారా చాలా విషయాలు కేవలం సమాధానాలుగా కాకుండా వాటి వెనుక ఉన్న పూర్తి వివరాలతో అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా. ఈ ప్రశ్నలన్నీ కలిపి చూస్తే మన రాజ్యాంగ నిబంధనలు, పాలనా సంస్కరణలు, అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం ఇవన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మనం చర్చించిన ఈ కమిషన్లు, చట్టాలు, సవరణలు మన పరిపాలన వ్యవస్థ నిరంతరం ఎలా అభివృద్ధి చెందుతోందో చూపిస్తున్నాయి. నిజమే. ఇది ఒక నిరంతర ప్రయాణం. అయితే మన శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయముంది. ఈ సంస్కరణలన్నీ గత సవాళ్లకు సమాధానాలు. మరి వర్తమానంలో మనమెదుర్కొంటున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా భవిష్యత్తులో మన పాలనలో ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరం కావచ్చు? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.